నమస్తే, వెల్కమ్ టు లైఫ్ ఇస్ బ్యూటిఫుల్. కిరీటం ధరించాలంటే తలనొప్పిని భరించాలి. పితృస్వామ్య వ్యవస్థలో మగవారి పరిస్థితి కూడా ఇంతే. చదువు పూర్తయిన తర్వాత హాస్టల్లో ఉండైనా ఉద్యోగం వెతుక్కుంటారు కానీ ఇంట్లో ఉండరు. కారణం ఉద్యోగం పురుష లక్షణం. మనసారా ఏడవాలని పెంచినా ఏడవలేము. కారణం ఏడ్చే మగాళ్ళని నమ్మకూడదు. ఈ వ్యవస్థలో మగవారికి ఒత్తిడి లేదంటారా? వ్యసనాలుంటే మగాడికే అనుకోవడం తప్పు కాదా? ఈ పురుషాధిక్య భావజాలంలోంచి ఎలా బయటికి రావాలి? నిపుణులు ఏమంటున్నారు? లెట్ us find out in this episode of Life is Beautiful. పితృస్వామ్యం అనేది భారతీయ వ్యవస్థ. కులం, మతం, వంశం, గోత్రం ఇవన్నీ తండ్రి నుంచే వారసత్వంగా వస్తాయి. సంతానంగా ఆడపిల్లలు మాత్రమే ఉంటే వారి వంశం ఆగిపోయినట్టుగానే భావిస్తారు. ఈ వ్యవస్థలో మగవారికున్నంత స్వేచ్ఛ స్త్రీలకి ఉండదు. గతంలో సంపాదించేవారు, సామాజిక వ్యవహారాలు చక్కబెట్టేది పురుషులే. కాబట్టి పురుషాధిక్యత వ్యవస్థ ఇంతవరకు నడుస్తూనే ఉంది. వివాహేత సంబంధాలు ఉన్నా, మద్యపానం, జూదం లాంటి వ్యసనాలు ఉన్నా సమర్థించేవారు. మగవాడికవన్నీ సహజం అనేవారు. ఇప్పుడు కాలం మారింది. సామాజిక, ఆర్థిక పరిస్థితులు మారాయి. మగవారితో సమానంగా స్త్రీలు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు, బాధ్యతలు నిర్వహిస్తున్నారు. కాబట్టే ఆడవారి వేషభాషల్లోనూ స్వేచ్ఛలోనూ మార్పులు వచ్చాయి. అయితే ఇంకా పితృస్వామ్య భావనలోనే జీవిస్తున్న కొంతమంది పురుషులు ఈ స్వేచ్ఛను స్వీకరించలేకపోతున్నారు. మరో విచిత్రం ఏమిటంటే ఈ వ్యవస్థలో మగవారిపై చిన్నతనం నుంచే కనిపించని ఒత్తిడి పెరుగుతోంది. ఎన్ని ఇబ్బందులు వచ్చినా సరే చదువు తర్వాత ఉద్యోగం సంపాదించాల్సిందే, లేదా ఏదైనా బిజినెస్ చెయ్యాల్సిందే. కష్టాలు వచ్చినా సరే తట్టుకోవాల్సిందే. అదే మగతనం అనే భావజాలంలో పెరగటమే ఈ ఒత్తిడికి కారణం. కొంతమంది మగాళ్లు భార్యకు సహాయంగా ఉన్నా, చేదోడు వాదోడుగా ప్రవర్తించినా కన్నతల్లే వ్యతిరేకిస్తుంది. ఇది మగాడి పని, ఇది ఆడవాళ్ల పని అని విడగొట్టే సాంప్రదాయం మనుషుల్లో పోవాలి. తల్లి పెంపకంలోనే మగవాడు ఇలా తయారవుతున్నాడు. మార్పు పెంపకం నుంచే రావాలి అంటారు కొందరు. అసలు పితృస్వామ్యం అంటేనే మేల్ డామినేషనా? ఆ ఒత్తిడిలోనే మగాడు జీవించాలా? ఇద్దరూ సమానంగా జీవించటం సాధ్యం కాదా? మార్పు అవసరమా కాదా? లెట్ us డిస్కస్. ఈ అంశంపై మాట్లాడడానికి ఇవాళ మనతో పాటు ఉన్నారు బాబు గోగినేని గారు, మానవవాది. నమస్తే సార్, వెల్కమ్ టు ది షో. అట్లాగే మనతో పాటు ఒక ఇంటరాక్టివ్ ఆడియన్స్ ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ది షో. బాబు గోగినేని గారు, పితృస్వామ్యం ఈ వర్డ్ అంటే ఏంటండి? మీరు ఈ మాట మగవాళ్ళనే అడిగారు. మగవారి డామినేషన్, దాని ఆ పదం యొక్క మూలాలు చూసుకుంటే ఒక తండ్రి లాంటి భావన కలిగిన వాళ్ళు అన్నట్టుగా కూడా సింపథెటిక్ గా చెప్పుకోవచ్చు. కానీ ఈ రోజు మనం అది ఒక సమస్యగా ఎదుర్కొంటున్నాం. కాబట్టి ఆడవారి యొక్క ఇండివిజువాలిటీని, పర్సనాలిటీని, వాటిని డామినేట్ చేస్తున్న మగవారి స్వభావం, వారి బిహేవియర్, ఇలా అర్థం చేసుకోవచ్చు. సొసైటీలో మనకి ప్రపంచవ్యాప్తంగా పీట్రియాకల్ సొసైటీ అని అంటాం. అంటే పితృస్వామ్యం గల సొసైటీ, పురుషాధిక్య భావజాలం ఉంది. ఇది స్త్రీలను అణగదొక్కే భావజాలం అని చాలా మంది అంటారు. దీని గురించి మీరేమంటారండి? ఇది మనం జనరల్ గా చూసుకుంటే ఎక్కువ ఆలోచించకుండా మాట్లాడే విషయాలేమో అని నాకు అనిపిస్తూ ఉంటుంది. ఈ రోజు పితృస్వామ్య వ్యవస్థ బాలేదు, ఒకప్పుడు మాతృస్వామ్య వ్యవస్థ ఉండేది అని చాలా మంది ఫెమినిస్టులు చెప్తూ ఉంటారు. ఇది తప్పైనప్పుడు అది కరెక్టా? అది ఆలోచించరే. అసలు ఒకళ్ళు ఇంకొకళ్ళని డామినేట్ చేయటం కానీ, ఎక్స్ట్రా ఇంపార్టెన్స్ ఇవ్వాల్సిన అవసరం కానీ ఎందుకు వస్తుందో నాకు తెలియదు. అంటే ఒక డిస్ప్రపోర్షనేట్ రియాక్షన్ టు ఏ రియల్ ప్రాబ్లమ్ ఇన్ సొసైటీ. ఆ విషయంలో ఏమాత్రం అనుమానం లేదు. ఇవాళ ప్రపంచవ్యాప్తంగా చూసుకుంటే ఆడవారు ఆర్ ద పూరెస్ట్ కేటగిరీ ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్. ఆడవారి నంబర్స్ ఆర్ డేంజరస్లీ లో కంపేర్ టు ద మెన్స్ నంబర్స్ ఇన్ ద కంట్రీ. ఇవన్నీ చాలా డేంజరస్ థింగ్స్. కానీ ఈ స్వామ్యం అన్న మాటతో ఇవన్నీ మాట్లాడుకోవటం అన్నది నాకు ఇబ్బందిగా ఉంటుంది. ఈ పదాలు ఎందుకు వాడానంటే, మగవారు ఆడవారు అన్నది ఒక బయోలాజికల్ డెఫినేషన్. ఫిజికల్ సైజ్ కానీ, అనటామికల్ డిఫరెన్సెస్ కానీ ఆ డిస్టింక్షన్ ని మనకి ఎస్టాబ్లిష్ చేస్తాయి. కానీ జెండర్ అన్నది బయాలజీతోనే కాదు, సొసైటీ కారణంగా వస్తుంది. మొదటిది బయాలజీ ఫీల్డ్ అయితే, రెండోది సైకాలజీ, సోషియాలజీ ఫీల్డ్ అయింది. ఈ పితృస్వామ్య వ్యవస్థని, దానికి ఉన్న కాన్సెప్ట్స్ అన్ని కూడా మనం ముఖ్యంగా సోషియాలజీలోను సైకాలజీలోనే అనలైజ్ చేసి అర్థం చేసుకోవాలి. చాలా మంది అంటే మోడర్న్ ఆధునిక సైకాలజిస్ట్ ఏమంటున్నారంటే, పితృస్వామ్యం అనేది ఒక ఫోర్స్డ్ ఇమోషన్. అంటే ఇది కూడా ఒక ఒత్తిడి, మగవాళ్ళ మీద ఇది ఒక టైప్ ఆఫ్ ఒత్తిడి అని భావిస్తున్నారు. అంటే ఇప్పుడు కోపం అనేది పురుష లక్షణం, సో కోపం రాకపోతే పురుషుడు కాదు. అట్లాగే ఇప్పుడు కొన్ని క్యారెక్టరిస్టిక్స్ అనేది
మేల్స్ కి మనం అంటే గంభీరంగా ఉండాలి, ఎట్టి పరిస్థితుల్లో ఏడవకూడదు, మగవాళ్ళు ఏడిస్తే ఆడంగితనం అని గాజులు తొడుక్కొని కూర్చో అని అంటారు. సో ఇట్లాంటివన్నీ చూడండి, ఒక ఇమోషన్ ని న్యాచురల్ గా బయటికి వచ్చే ఇమోషన్ ని అణగదొక్కితే తర్వాత వచ్చేది ఫ్రస్ట్రేషన్ అండ్ యాంగర్ మాత్రమే అని అంటున్నారు. సో చిన్నప్పటి నుంచి మగపిల్లలు ఏడవకూడదు, పడిపోతే ఏడుస్తే ఏంటి అంత కూడా లేదా నీకు మగాడివా అని అంటారు. సో తర్వాత కూడా నువ్వు ఆడదాన్ని లొంగ తీసుకోలేనివాడు నువ్వేం మగాడివి అని అంటాం. సో అండ్ మనకి యాడ్స్ లో కూడా చూడండి, రియల్ మెన్ డోంట్ డూ దిస్ అని, లేకపోతే రియల్ మెన్ డూ దిస్ అని. సో ఈ రియల్ మ్యాన్ కి యాక్చువల్ మ్యాన్ కి తేడా చాలా ఉంది. ఎందుకంటే ఇది ఒక సైకలాజికల్ హైప్, ఇది ఒక మీడియా హైప్, ఇవన్నీ ఈ హైప్స్ తోటి ఈవెన్ సొసైటల్ హైప్ ఇది. సో ఈ హైప్ తోటి మగవాళ్ళ మీద తీరని ఒత్తిడి కలుగుతోంది. అండ్ దాని వల్ల కూడా కొన్ని బిహేవియర్స్ మారడం, ఈ రోజుల్లో ఇన్ఫాక్ట్ స్త్రీల మీద దాడులు బాగా ఎక్కువ జరగడానికి ఒక కారణం ఇది కూడా కావచ్చు అని అంటున్నారు. ఇది ఎంతవరకు నిజమండి? తప్పకుండా అటువంటి డేంజరస్ టెండెన్సీస్ మనం భారతదేశంలో చూస్తూ, ఇప్పుడు చూడండి ట్రంప్ గారి బిహేవియర్ ని మగవాడు కదా అని జస్టిఫై చేసుకోవడం కూడా అది లాకర్ రూమ్ టాక్ అని అంటూ. ఆయన చూస్తే నిజంగా లాకర్ రూమ్ కి వెళ్ళి అంటే జిమ్ లో పనిచేసే వ్యక్తిగా ఏం కనపట్టలేదు, కానీ లాకర్ రూమ్ కి వెళ్ళిన వాళ్ళందరూ మాట్లాడతారా? కాదు కదా. బ్యాడ్ బిహేవియర్ ని, ఒక పర్టికులర్ ట్రేట్ ని తీసుకొచ్చి మొగతనం అది అని చెప్పటంలో కప్పిపుచ్చుతున్నారు క్రిమినల్ యాక్టివిటీ. నార్త్ ఇండియాలో ఒక ముఖ్యమంత్రి గారు రేప్స్ ఎక్కువ జరుగుతా ఉన్నాయంటే బాయ్స్ విల్ బి బాయ్స్ అని, ఇంతమంది బాయ్స్ ఉంటే అందరూ రేప్ చేస్తున్నారా? దట్ ఫెలో ఇస్ ఎ క్రిమినల్. వాళ్ళని ఈ సోషల్ స్టీరియోటైపింగ్, జెండర్ స్టీరియోటైపింగ్ కారణంగా ప్రొటెక్ట్ చేయడానికి ప్రయత్నం చేస్తారు. సో ఐ థింక్ ఇట్స్ ఎ రియల్ ప్రెసెంట్ డేంజర్ టుడే. ప్రతి ఒక్కళ్ళు కూడా ఈ జెండర్ ఎక్స్పెక్టేషన్స్ లో ఈ బిహేవియర్ ఇరికించవచ్చు కాబట్టి ఇట్ ఈస్ ఆల్ రైట్, ఇట్ ఈస్ ఓకే. దాన్ని మనం కొంచెం దూరంగా చూసి క్రిమినల్ బిహేవియర్ ఇస్ క్రిమినల్. Whatever behavior is part of your biological traits is to be seen differently. ఇవాళ మనం చూస్తా ఉంటే సెక్స్ ఇస్ డిఫరెంట్, జెండర్ ఇస్ డిఫరెంట్ అని అనుకుంటాం. సెక్స్ లో కూడా ఆడ మగ అనే మాట్లాడుకునే వాళ్ళం. ఇవాళ అక్కడితో ఆగలేదు కదండి. వీఆర్ టాకింగ్ అబౌట్ ట్రాన్సెక్షువల్స్, వీఆర్ టాకింగ్ ఆఫ్ ట్రాన్స్జెండర్స్. అంటే నేను ఫలానా అని నిర్ణయించుకోలేకపోతున్నాను అని చాలా మంది అనుకుంటున్నారు. వాళ్ళ దారికి వాళ్ళని వదిలేసిన కారణంగా, సోషల్ ప్రెషర్స్ కాస్త తగ్గిన కారణంగా వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్రెషన్ ని అలా చూపించుకోగలరు. ఇప్పుడు ఆడవాళ్లే జుట్టు పెద్దగా వేసుకోవాలి, జుట్టు పెంచుకోవటం అంటే ఆడవాళ్లే చేసుకోవాలి, మేకప్లు వేసుకోవాలంటే ఆడవాళ్లే వేసుకోవాలి, వంట చేయటం వాళ్లే చేయాలి, పిల్లల్ని చూసుకోవటం వాళ్లే చేయాలి, బయటకు వెళ్ళటం లేకపోతే వెధవ వేషాలు వేయటం, రోడ్డు మీద ఈలలేయటం, లేకపోతే హీరోల్ని బాగా కొట్టడం, ఇవన్నీ కూడా మగవాళ్ళకి చెంది. మధ్యలో విజయశాంతి లాంటి ఒక హీరోయిన్ ని తీసుకొచ్చి చూపిస్తే మగవాళ్ళలాగా ఫైట్ చేసింది ఆవిడ అని చెప్పండి. దిస్ ఇస్ వెరీ డామేజింగ్ టు సొసైటీ. ఇట్ ఈస్ డామేజింగ్ టు అవర్ సెన్స్ ఆఫ్ ఐడెంటిటీ. మనం ఎవరము, మనం ఎలా బతకాలి అన్న దాంట్లో సొసైటీ ఎక్స్పెక్టేషన్స్ కి అనుగుణంగా మనం బతకాల్సి వస్తాం. సైన్స్ మనకి చెప్తుంది ఏంటంటే అందరిలోనూ అన్ని ట్రేట్స్ ఉంటాయి. సో ఆడవారిలో ప్రిడామినెంట్ గా మేల్ ట్రేట్స్ అని ఏవైతే అంటున్నారో వాటి ఛాయలు కానీ అవి ఎక్కువగానే ఉండటం కనిపిస్తుంది. మగవాళ్ళల్లో కూడా అలాగే ఆడవారి ట్రేట్స్ కొంతమంది సౌమ్యంగా మగవాళ్ళు సౌమ్యంగా మాట్లాడరా, ఇదేమిటి అంటే ఫలానా సినిమాలో సూర్యకాంతం గారు ఇలా అన్నారు కాబట్టి అత్తలందరూ ఇలాగే బిహేవ్ చేయాలా అన్న ఇది. దీస్ ఆర్ ఆల్ ఇంపోజ్డ్. మనకి తెలియకుండానే ఆ చట్రంలో మనం ఇరుక్కుపోతాం. మన ఎక్స్పెక్టేషన్స్ ని ఇంకెవరో డిసైడ్ చేస్తాం. సో వీ హ్యావ్ టు బి రియల్లీ అలర్ట్ టు దిస్ ప్రాబ్లమ్ అని నేను అనుకుంటున్నాను. బాబు గోగినేని గారు, జెండర్ ప్లేయింగ్, రోల్ ప్లేయింగ్ అని అంటారు. అంటే మాతృస్వరూపము, లేకపోతే ఒక బ్రెడ్ ఎర్నర్, ఒక ఫాదర్, ఇవన్నీ మనకి రోల్స్ ఉంటాయి. ఒక బ్రదర్ గా ఎన్నో మనకి డిమాండ్స్ అండ్ రోల్స్ ఉంటాయి. సిస్టర్, బ్రదర్, రెండు జెండర్స్ లో ఇట్లా ఉంటాయి. కానీ ఒక పర్టికులర్ రోల్ అనేది బ్రెడ్ ఎర్నింగ్. ఈ బ్రెడ్ ఎర్నింగ్ అనేది ఒక ఫ్యామిలీలో ఒక మగవాడిగా ఎన్నో రోల్స్ జెండర్ బేస్డ్ గా ఉంటాయి. మరి దీని గురించి మీరేమంటారు? అంటే ఓవర్ ఎ లాంగ్ టైం మగవారు ఆడవారు, మగతనం ఆడతనం, వాటితో కొన్ని క్యారెక్టర్స్ ఆపాదించేశారు. నిజానికి ఇంకా హైయర్ లెవెల్లో చూసుకుంటే చాలా కల్చర్స్ లో ఆ దేశాన్ని తల్లి అంటారు. ఇప్పుడు మనం భారత మాత అంటాం, తెలంగాణ తల్లి, తెలుగు తల్లి అని చెప్పుకుంటాం. ఈ తల్లి, అక్క, బావ అన్నవి దేశాలకి, భాషలకి, సమాజాలకి ఆపాదించినప్పుడు కొంచెం స్ట్రేంజ్ గా ఉంటుంది. జర్మనీలోకి వెళ్తే వాళ్ళు ఫాదర్ ల్యాండ్ అంట, రష్యా ఫాదర్ ల్యాండ్. అగైన్ దిస్ ఇస్ కల్చరలీ, ఇట్ ఈస్ బికాస్ ఆఫ్ హిస్టరీ. అండ్ తప్పకుండా ఒక స్టేజ్ లో మనందరం హంటర్ గ్యాదరర్ సమాజాల్లో ఉన్నాం. నిజంగా ఫిజికల్లీ అజిలిటీ ఎక్కువ ఉండేది మగవాళ్ళకే కాబట్టి, స్ట్రెంగ్త్ కూడా కొంచెం ఎక్కువ ఉండేది వాళ్ళకే కాబట్టి వేటకు వెళ్ళింది వాళ్ళు, ఇంట్లో ఉండి పిల్లల్ని సాకింది వీళ్ళు. దిస్ ఇస్ అ జనరల్ అండర్స్టాండింగ్ ఆఫ్
ఆ సమాజం నుంచి ఈ సమాజానికి మనం ఎలా వచ్చాం. కానీ ఇవాళ ఆడవాళ్ళు ఇంట్లోనే లేరు, మగవాళ్ళు వేటకు వెళ్ళట్లేదు, కానీ ఆ ఐడియాస్ మటుకు అలాగే ఉండిపోయి. ఫిజికల్ గా మగవాళ్ళు ఇంకా ఎక్కువ స్ట్రాంగ్ గా ఉంటారు, దాంట్లో అనుమానం. బట్ దట్ డస్ నాట్ మీన్ ఇన్ మోడర్న్ సొసైటీ దే హ్యావ్ టు బి డూయింగ్ ఫిజికల్ వర్క్. కంప్యూటర్ ఇంజనీర్ కి ఎంత ఎత్తుంటే ఎన్ని మసిల్స్ ఉంటాయి, అది ఆడవాళ్ళైతే మగవాళ్ళైతే. కానీ ఓల్డ్ ప్యాటర్న్స్ ని, ఓల్డ్ ఫ్రేమ్ వర్క్స్ ని మనం వాడుకుంటున్న కారణంగా మీరు అన్నట్టుగా బ్రెడ్ ఎర్నర్స్ అందరూ డబ్బులు సంపాదించడం అంతా కూడా మగవాళ్లే అని. అసలు కట్నాలు సంపాదించడం కూడా మగవాళ్ళ పని. చూడండి, ఆ నెగటివ్ ఇదంతా కూడా మనకి ఎలా వారసత్వంగా వస్తుంది. ఇది హౌ టు బ్రేక్ ఇట్, హౌ టు చేంజ్ ద సిచ్యువేషన్ అంటే ఒకసారి ఆడవాళ్ళు ఆలోచించుకుని దే మస్ట్ ప్రొటెస్ట్. నేను ఐఎమ్ ఎర్నింగ్, నేను కూడా ఉద్యోగం చేస్తున్నాను, నేను కూడా సాఫ్ట్వేర్ ఇంజనీర్, నేను నీకు ఏ రకంగానూ తీసుకోలేదు. అసలు ఈ కుటుంబంలో, ఈ ఫ్యామిలీలో మనం ఈక్వల్స్ గా ఉన్నాం. ఎవరు కరెక్ట్ అయితే వాళ్ళ మాట నిలవాలి, ఎవరు మగ అయితే ఎవరు ఆడ అయితే అని కాదు. కొన్ని విషయాల్లో ఆడవాళ్ళు కరెక్ట్ కావచ్చు, కొన్ని విషయాల్లో మగవాళ్ళు కరెక్ట్ కావచ్చు. ఈ కుటుంబ నిర్ణయాలన్నీ కూడా వాస్తవాల ఆధారంగా రెస్పాన్సిబుల్ గా తీసుకోవటం అన్నది ముఖ్యమైన విషయం అని మనం రీఇటరేట్ చేయాలి. ఇది ఇట్స్ జనరేషనల్ లెర్నింగ్ అండి, ఒకసారి కాదు. ఇవన్నీ కూడా ఒక కుటుంబంలో జరుగుతాయి కాబట్టి, తల్లిదండ్రుల బిహేవియర్ నుంచి పిల్లలు నేర్చుకుంటారు కాబట్టి, పిల్లలకి ఒక క్లియర్ అండర్స్టాండింగ్ ఆఫ్ హూ దే ఆర్ రావాలి అని అంటే తల్లిదండ్రుల బిహేవియర్ నుంచే వస్తుంది. ఎప్పుడైనా సరే తల్లిదండ్రులు ఏం చెప్పారో దాని నుంచి నేర్చుకోరు, వాళ్ళు ఏం చేస్తున్నారో దాని నుంచి నేర్చుకుంటారు పిల్లలు అని చెప్తారు. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉందో దట్ విల్ ఇన్ఫ్లుయెన్స్ ద చిల్డ్రన్స్ అండర్స్టాండింగ్. ఇప్పుడు ఆడియన్స్ నుంచి కొన్ని క్వశ్చన్స్ తీసుకుందాం. కుటుంబ బాధ్యతల్ని, బరువు బాధ్యతలు మొత్తం ఒక బాధ్యతగా మగవాడే సార్ దాన్ని మోసేది. అయితే ఇప్పుడు మగవాడు బయటకు వెళ్ళి జాబ్ చేసి తీసుకొస్తేనే ఫ్యామిలీ గడుస్తుంది. అయితే ఇప్పుడున్న ఈ జనరేషన్లో ఏదైనా జాబ్ చేయాలన్నా కానీ కాంపిటీషన్ ఎక్కువైపోయింది. దానికి తోడు బయట ప్రైవేట్ జాబులు చేయడం వల్ల కొంచెం ఫిజికల్గా వాళ్ళకి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, మైండ్ సెట్ అవి ఎక్కువ కావడం వల్ల కొంచెం ఇంట్లో ఇంకా మనం లేడీస్ మీద చిరాకు పడడం అలాంటి చేయడం వల్ల కుటుంబ ప్రాబ్లమ్స్ కూడా ఎక్కువైతున్నాయి సార్. దీనికి సొల్యూషన్ ఏంది? ఈ ప్రశ్నతోనే నాకు ఒక ప్రాబ్లం ఉంది. వారు ఏమంటున్నారంటే ఇల్లు గడవాలి అని అంటే మగవాళ్ళు పని చేయాలి అని అంటారు. ఒకసారి మనం అటు ఇటు చూసుకుంటే ఉద్యోగ అవకాశాలు ఉన్న ప్రతి చోట ఆడ మగ ఇద్దరు పనిచేస్తారు. అలాంటప్పుడు కుటుంబాన్ని కాపాడుతున్నది అంటే ఆర్థికంగా కాపాడుతున్నది ఒక మగవారే అన్న విషయం ఫ్యాక్చువల్లీ నాట్ కరెక్ట్. అక్కడ మొదటి ఇబ్బంది అయితే వాళ్ళు పని ఒత్తిడి కారణంగా చికాకులతో ఇంటికి వచ్చి ఆడవాళ్ళని కోపడుతూ ఉన్నారు. దానికి సొల్యూషన్ ఏంటి అని అంటే తప్పకుండా అది బ్యాడ్ బిహేవియర్. పనిలో ఒత్తిడిని తీసుకొచ్చి ఆడవారి మీదకి తీసుకురావటం అన్నది ఐ డోంట్ థింక్ ఇట్స్ నెసెసరీలీ పితృస్వామ్యం ఆర్ పేట్రియార్కీ. ఐ థింక్ ఇట్ ఈస్ బ్యాడ్ బిహేవియర్. వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎక్కడ ఇబ్బందులు అక్కడే చూసుకోవాలి. చాలా మంది ఉద్యోగానికి వచ్చినప్పుడు సరిగ్గా బిహేవ్ చేయకపోతే మగవాళ్ళు వాళ్ళ ఆవిడ బాగా మాట్లాడలేదేమో, లేకపోతే టిఫిన్ సరిగ్గా చేయలేదేమో అని చెప్పడం కూడా మనం చూస్తాం. ఇవన్నీ కూడా ఇమ్మెచ్యూర్ కామెంట్స్ అబౌట్ మెన్, విమెన్, వాట్ దే డూ ఎట్ హోమ్. ఇట్లాగే మాట్లాడుతున్న నా మిత్రుని ఒకరిని నీ భార్యకి ఈ విషయం చెప్పావా అన్నాను. అమ్మో చెప్తే తంతది అన్నాడు. అంటే వాస్తవానికి వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ ఆర్ డిఫరెంట్. మనం జనరల్ కాన్వర్సేషన్స్ లో చాలా మంది ఆడవాళ్ళు ఇట్లా ఉంటారు కదా సార్ అంటారు. నేను దానికి ఏమి అగ్రిమెంట్ గా తలోపని కారణంగా ఓ 2-3 నిమిషాల తర్వాత మీరు ఒప్పుకోరా అని మళ్ళీ అడుగుతారు. వాళ్ళకి డౌట్ అన్నమాట. దే ఆల్ కమ్ విత్ ప్రీ కన్సీవ్డ్ నోషన్స్. వీళ్ళందరూ ఇలా ఉంది. సో ఐ హ్యావ్ ఎ ప్రాబ్లమ్ విత్ ద క్వశ్చన్ అండి. ఆడవారే, మగవారే కాదు, ఆడవారు కూడా ఉద్యోగాలు చేస్తున్నారు. ఆడవారికి ఇబ్బందులు ఉంటే ఆఫీసులో ఇంటికి వచ్చి అరవచ్చు కూడా. ఇది పితృస్వామ్యం మాతృస్వామ్యం కాదు. ఇది దే ఆర్ నాట్ ఏబుల్ టు హ్యాండిల్ ప్రెషర్స్ ఆఫ్ వర్క్. దానికి వేరే సొల్యూషన్స్ తీసుకు. ఇన్ఫాక్ట్ సైకలాజికలీ కొన్ని మీరు అన్నట్టు బ్యాడ్ బిహేవియర్స్ ని మనం అది జస్టిఫై చేస్తాం. ఇది మగజాతికి చెందిన కొన్ని బిహేవియర్స్ అని మనం జమకట్టేస్తాం అనమాట. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు తాగొస్తాడు మగాడు కదా అని అంట, లేకపోతే ఒకవేళ ఒక ఎక్స్ట్రా మ్యారిటల్ అఫేర్ ఉంటే మగాడు కదా తిరుగుతాడు అని అంట. సో ఏదైనా సరే మనం బ్యాడ్ బిహేవియర్ ని ఇది మగతనం అని అనుకోవడం ఎంతవరకు సమంజసం అనేది మనం కూడా ఆలోచించాలి. ఇద్దరు సమానంగా మనం బిహేవ్ చేయాలి అనుకున్నప్పుడు మరి గుడ్ బిహేవియర్ ఇద్దరి వల్ల గుడ్ బిహేవియర్ ఉండాలి. ఇప్పుడు వైఫ్ ఒకలా ఉండాలి, నేను ఒకలా ఉంటాను అని అనుకోవడంలో ఎంతవరకు కరెక్ట్ అనేది మనం కూడా ఒక్కసారి ఆలోచించాలి. ఇదంతా పేట్రియార్కీ కాదు. ఇప్పుడు బాబు గారు అన్నట్టు ఇవంతా పేట్రియార్కీ కాదు, ఇదంతా పితృస్వామ్యం కాదు. ఇది మనం పితృస్వామ్యం అని అనుకొని మనం ఈ సంవత్సరాల తరబడి యుగాల తరబడి మనం
జస్టిఫై చేస్తున్నాం. సో ఇది సమర్థించేటప్పటికి ఇది ఒక బిహేవియర్ ప్యాటర్న్ అయిపోయింది. దీన్నే పితృస్వామ్యం అని అంటారు అని చాలా మంది సైకాలజిస్ట్ కూడా అంటారు. మరి దీన్ని ఎంతవరకు మీరు ఏకీభవిస్తారండి? ఇది తప్పకుండా పితృస్వామ్యం కాదని, అదేదో పితృస్వామ్యం మంచిదని కాదు, కానీ ఆ కేటగిరీకి చెందిన విషయం అని నేను అనుకోవట్లేదు. పితృస్వామ్యం ఏంటి అని చూడాలి అని అంటే మనం మెచ్చుకుంటున్న పురాణాల దగ్గర నుండి మనం ఇప్పుడు జీవిస్తున్న జీవితం దాకా ఎగ్జామిన్ చేసుకో. ఇప్పుడు ధృతరాష్ట్రుడికి కళ్ళు కనపట్టలేదు కాబట్టి ఆయన భార్య నేనెందుకు చూడాలి అని కళ్ళకి గంతలు కట్టుకుంది. దట్ ఈస్ సబ్జుగేషన్ ఆఫ్ సెల్ఫ్. తను ఎందుకు చూడకూడదు? కానీ తన భర్తకి చూపు లేదు కాబట్టి తనకి ఉండకూడదు అన్నాను. లేకపోతే భర్త చనిపోయాడు కాబట్టి చితిలో పడి నేను చచ్చిపోతాను అంటే, నిజంగా వివాహ వ్యవస్థ అంత గొప్పదైతే ఆడవాళ్ళు చనిపోయినప్పుడు మగవాళ్ళు కూడా చితి మీద కూర్చోవాలి. అంటే ఆడ మగలో ఉన్న ఈ ల్యాక్ ఆఫ్ బ్యాలెన్స్ ఆఫ్ ఇంపార్టెన్స్ అన్నది అక్కడ నుంచి వస్తుంది. ఇవాళ దాన్ని మనం మెచ్చుకుంటూ కథలు, పారాయణాలు ఇవన్నీ చేస్తూ అదే స్పిరిచువాలిటీ అని చెప్తున్నామంటే ఆ విలువలన్నిటినీ కూడా మనం ఆహ్వానిస్తున్నాము మోడర్న్ లైఫ్ లో కూడా. అక్కడి నుంచి మొదలైంది ఇక్కడ దాకా ఆడవారి పైన డామినేషన్ రూపంలో ఉన్నది. ఇట్ ఈస్ ఎ రియాలిటీ, దాంట్లో అనుమానం లేదు. మనం పితృస్వామ్యం అనుకున్నది అంతా పితృస్వామ్యం కాదు, కొంత మట్టుకు ఇందులో బ్యాడ్ బిహేవియర్ కూడా ఉంటుంది అంటున్నారు. అట్లాగే బ్యాడ్ బిహేవియర్, బ్యాడ్ ఎటికెట్ అనేది పూర్తిగా పితృస్వామ్యం కాదు అని అంటున్నారు బాబు గోగినేని గారు. పితృస్వామ్యం గురించి చర్చ కొనసాగిస్తున్నాము బాబు గోగినేని గారితో. ఇప్పుడు ఆడియన్స్ నుంచి ఇంకొక క్వశ్చన్ ఉందండి. ఒక మేల్ మధ్య గానీ ఇంకో మేల్ మధ్య గానీ గొడవ జరిగితే, ఇష్యూ జరిగినా ఎనలైజ్ చేస్తారు ఎవరి వైపు తప్పుందా అని. అదే ఒక మేల్ మధ్య ఇంకో ఫీమేల్ మధ్య ఒక ఇష్యూ జరిగితే ఫస్ట్ మేల్దే తప్పు అంటారు. అంటే మేలే తప్పు చేస్తాడనా, ఫిమేల్ తప్పు చేయరనా? అంటే అది ఎవరిని అడిగామో దాన్ని బట్టి ఉంటుందండి. ఎందుకంటే మన సమాజంలో ఇద్దరు గొడవ పడుతుంటే సంబంధం లేని వాళ్ళు కూడా చుట్టూ చేరిపోయి, కొంతమంది ఈ సైడు కొంతమంది ఆ సైడు. రోడ్డు మీద యాక్సిడెంట్ జరిగి లారీకి ఒక చిన్న బండికి యాక్సిడెంట్ జరిగితే అందరూ చిన్న బండి వాడినే కాపాడుకుంటాను. ఆడవాళ్ళకి జనరల్ గా విక్టిమ్హుడ్ ని మనం రికగ్నైజ్ చేస్తాము, కొన్నిసార్లు ఆపాదిస్తాం. ఆ కారణంగా న్యాచురల్ సింపతి ఏమిటి అని అంటే వీకర్ పీపుల్ తరపున మనం ఉండాలి. కాకపోతే ప్రతి న్యాచురల్ సింపతి జస్టిఫైడ్ అని నేను అనుకోను. ఇంకొకటి ఉందండి, ఇద్దరు మగవాళ్ళు దెబ్బలాడుకుంటే విషయం ఏంటి అని ఆలోచిస్తారు. ఆడ మగ దెబ్బలాడుకోగానే మగవాడిదే తప్పు అంటారు అన్నది మీ ప్రశ్న. ఇద్దరు మగవాళ్ళ మధ్య పవర్ రిలేషన్ ప్రాబ్లం లేదు, ఆడ మగ మధ్యన ఒక పవర్ రిలేషన్ ప్రాబ్లం. మీరు ఎవరో దాన్ని బట్టి మగవారి వైపు ఆడవారి వైపు ఉంటారు. విషయాలు తెలియకుండా కూడా న్యాచురల్ సింపతి, విక్టిమ్, చిన్నపిల్లలు, వల్నరబుల్ పీపుల్, వారి పట్ల సానుభూతి చూపించడం అన్నది ఒక న్యాచురల్ ఇన్స్టింక్ట్ గా వస్తుంది. బట్ దట్ ఈస్ నాట్ రైట్. అసలు విషయం ఏంటో తెలుసుకోవాలి. బహుశా మీరు అడుగుతున్న దానికి నేపథ్యం, మన దేశంలో ఆడవారిని కించపరిస్తే శిక్షించాలని కొన్ని చట్టాలు ఉన్నాయి, మగవాళ్ళకు అటువంటివి లేవు, అటువంటి ఐడియానేమో. ఎక్కువ మంది బాధితులు ఆడవారిలో ఉన్నారు కాబట్టి ఆ చట్టం వచ్చింది. కానీ మగవారిని ప్రొటెక్ట్ చేయడానికి వేరే చట్టాలు ఉన్నాయి. ఈ చట్టం కాదు, ఇది ఆడవారి కోసం ఉన్న చట్టం. నాకు మెటర్నిటీ లీవ్ లేదని మగవాళ్ళు ఎట్లా అడగకూడదు, అట్లాగే ఆడవారి ప్రొటెక్షన్ చట్టం నాకు లేదని అడగకూడదు, ఎందుకంటే వాళ్ళకి వేరే చట్టాలు. సార్, ఇప్పుడు మీరు పితృస్వామ్య వ్యవస్థ గురించి మాట్లాడుతారు కదా, అయితే దాంట్లో మీరు ఒకటి అన్నారు ఏంటంటే, ఒక ముఖ్యమంత్రి గారే డైరెక్ట్ అసెంబ్లీలో మగవారు రేప్ చేస్తారు, మగవారు చేయకపోతే ఎవరు చేస్తారని అంటున్నారు కదా. అయితే ఆ రాష్ట్రంలో ఆ చైతన్యం అంటే సామాజిక చైతన్యం లేకనా, లేకపోతే అక్షరాస్యత లేకనా, లేకపోతే పితృస్వామ్య వ్యవస్థ డామినేషన్ ఉండా, సైకలాజికల్ గా వాళ్ళకేమన్నా ప్రెస్టేషన్ లో ఉండి ఆ రకంగా చేస్తురా, అక్కడ ఉన్నటువంటి పరిస్థితులు ఏ రకంగా ఉంటాయో అదే క్వశ్చన్ సార్. నా దృష్టిలో మీరు చెప్పినవన్నీ కూడా ఉన్నాయి. అక్కడ ఒక పర్టికులర్ కారణం అని మనం అంటానికి, ముఖ్యంగా ఆయన మైండ్ సరిగ్గా పనిచేయట్లేదు. ఇప్పుడు ఆ సమాజాన్నంతా నిందించాల్సిన అవసరం లేదు. ఎవరైతే తప్పుగా మాట్లాడాడో ముందు బాధ్యత ఆయన మీదే పెట్టాలి. రెండవది, ఆ సమాజంలో పెరిగిన వాళ్ళకి మగవాళ్ళు ఏం చేయొచ్చు, మగవాళ్ళు ఏం చేస్తారు అని కొన్ని భావాలు అట్లా ఏర్పడిపోయినాయి. ఈ కల్చరల్ స్టీరియోటైపింగ్ కానీ, ఈ జెండర్ ఎక్స్పెక్టేషన్స్ కానీ, ఈ కారణాలే పితృస్వామ్య వ్యవస్థకి దారి తీసేవి. మగపిల్లలు రేప్ చేయక ఏం చేస్తారు అంటే ఏం చేయాలి? మీరు నేను కాదు మాట్లాడుకునేది, పోలీసులు దిగి వాళ్ళని అరెస్ట్ చేయాలి. అంటే నేరాలు మనుషులుగా ఎవరు చేస్తారు, చేసింది తప్పు కాదు అని అన్నప్పుడు దానికి సంబంధించిన చట్టాల పేరుతో ఆ చట్టాల కింద వాళ్ళు ఎవరైనా కూడా వాళ్ళని జైలు పంపించాలి, కోర్టుకి అది జరగట్లేదు కాబట్టి అది నార్మ్స్ ఆఫ్ సొసైటీ అయిపోతుంది. ఇవన్నీ కూడా తప్పులేదులే, కరెక్టేలే, ముఖ్యమంత్రి గారు కూడా అన్నారు కదా, అందరు చెప్పే మాటే కదా ఆయన చెప్పింది అని అంటం ఏదైతే జరిగిందో, దట్ ఈస్ ద మెయిన్ ప్రాబ్లం. సినిమాల్లో హీరోయిన్ కి ముందు హీరో ఇష్టం ఉండదు, ఆవిడ దూరంగా వెళ్ళిపోవటమో, ఎక్కడికో వెళ్ళిపోవటమో, చూడకపోవటమో చేస్తాం.
వీడు దూరం నుంచి ఒక రాయి ఇసురుతాడు, ఓ పువ్వు ఇసురుతాడు, ఓ పాట పాడతాడు, లేకపోతే ఇబ్బందులు పెడతాడు. మగవాళ్ళు ఆడవాళ్ళని వశపరుచుకోవటము లేదు, వాళ్ళని అట్రాక్ట్ చేసుకోవటానికి ఇటువంటి పనులు చేయాలి అన్నది ఒక కల్చరల్ నార్మ్ గా ఎస్టాబ్లిష్ అయ్యి, ఏదైనా మామూలుగా ఇద్దరు పరిపక్వత చెందిన వ్యక్తులు ఒకరి పట్ల ఇంకొకళ్ళు ప్రేమ చూపించుకోవటానికి ఇటువంటి బిహేవియర్ ఉండే అవకాశం ఉందా? లేదు. కానీ ఒక్క సినిమా డైరెక్టర్ కూడా ఈ విషయం తెలియదు. ప్రతి సినిమాలోనూ ఆకతాయిగా ఉండి ఏడిపించేవాడిని హీరోని చేసి చూపిస్తుంది. బాధితురాలైన ఆడపిల్ల ఫైనల్ గా ఆయనకి లొంగిపోతుంది, ఏ కారణాలైనా కావచ్చు, అది స్టోరీ బట్టి ఉంటుంది. అంటే ఈ బిహేవియర్ తప్పు అన్న సూచన ప్రాయంగా కూడా ఎవరూ చెప్పకపోవటం, ఇంట్లో కూడా చెప్పకపోవటం. ఆ తర్వాత ఆ సినిమా చూసి సంతోషపడిన తల్లిదండ్రులే మా అమ్మాయిని వాడు ఈవ్ టీజింగ్ చేస్తున్నాడు అని పోలీస్ కేసులు పెడతారు. నువ్వు డబ్బులు ఇచ్చి ఆ సినిమా చూసి చాలా బాగుందని సంతోషంగా ఇంటికి వచ్చిన వాడివి నీ దాకా వచ్చేదాకా నీకు తెలియలేదు. దట్ ఈస్ నాట్ యాక్సెప్టబుల్ బిహేవియర్. ఒక్కసారి మనం అటు ఇటు చూసుకుని మనం రాంగ్ బిహేవియర్ అని ఏదైతే తప్పని ఏదైతే దాన్ని గ్లామరైజ్ చేసి దాన్ని గొప్పగా చూపించి దాన్ని వ్యాపారంగా మలుచుకుని సొసైటీలో ఆ కల్చరల్ అట్మాస్ఫియర్ ని స్థాపించే ప్రయత్నం చేసి సక్సీడ్ కూడా అవుతున్నాం. దాని పర్యవసానాలే మళ్ళీ మనం పర్సనల్ లైఫ్ లో ఎదురు. సో మీరు చెప్పిన అన్ని కారణాలు దీంట్లో. పితృస్వామ్యం అంటే ఒక అందమైన పేరు, ఒక కుటుంబానికి సెక్యూరిటీ. అది మన రాజు కానీ ఎలా పరిపాలిస్తారో అలా పరిపాలించడం వల్లనే పితృస్వామ్యం పేరు వచ్చింది. కానీ ఒక పని చేసేటప్పుడు భర్త కానీ భార్య కానీ ఒక ఆడ కానీ మగ కానీ వాళ్ళు యాలువ తెలుసుకొని మనం ఏం పని చేస్తున్నాం, ఇంట్లో పని ఎంతవరకు చేస్తున్నారు, మనం ఎంత పని చేస్తున్నాం, వాళ్ళు యాలువ కానీ తెలుసుకుంటే పిల్లలు కానీ భార్య భర్తలు కానీ కుటుంబం కానీ చాలా బాగుంటుంది. కానీ నేను భర్తని నేను ఈ యాలువలో ఉండాలి, భార్య ఈ యాలువలో ఉండాలి అన్నది రాదు. అక్కడ ఏంటంటే మేమెంత పని చేస్తున్నాం, వాళ్ళెంత పని చేస్తున్నాం, వాళ్ళెంత వర్క్ ఉంది, మనకెంత వర్క్ ఉంది అనేది ఆలోచించాలి. కొన్ని ఆలోచించలేదు అనుకో, మన యాల్వి ఎంత వరకు ఉంది, మనం ఏంటి, మనం చేసే వర్క్ ఏంటి, మన నలుగురిలో మనకి ఎంత యాల్వి ఉంది అన్నది మాత్రం వాళ్ళకి వాళ్ళు చేసుకుంటే మాత్రం పిల్లల్లో యాల్వి కానీ భార్యలో యాల్వి కానీ భార్యకి యాల్వి కానీ పిల్లల దగ్గర నుంచి భార్యకి యాల్వి కానీ ఎవరికైనా కానీ వాళ్ళ యాల్వి అనేది వాళ్ళు తెలుసుకుంటే మాత్రం అందరూ బాగుంటారు. ఇంతవరకు నేను చెప్పదలుచుకుంది. అంటే మీరు అన్నారు కదా రాజుల్లాగా, రాజులు పరిపాలన చేసి అందరినీ, మనకి రాజులు వద్దు, మనకి డామినేట్ చేసే భర్తలు కానీ డామినేట్ చేసే భార్యలు కానీ వద్దు, రాజులు కూడా వద్దు మనకి. ఇప్పుడు మనం ఇండిపెండెంట్ గా ఎవరికి వాళ్ళు సెల్ఫ్ సపోర్టింగ్ గా సెల్ఫ్ సఫిషియెంట్ గా బతకాలి అన్నది మన ఆధునికమైన భావన. సో మనకి రాజులు వద్దు, మనకి డామినెంట్ హస్బెండ్స్ వద్దు, మనకి సబ్మిసివ్ విమెన్ వద్దు, డామినెంట్ వైఫ్స్ వద్దు. మనకు కావాల్సింది కుటుంబ వ్యవస్థలో ఒక ఫ్రీడమ్ తో కూడిన రెస్పాన్సిబిలిటీ ఉన్న రోల్స్ ప్లే చేసే భార్యాభర్త, లేకపోతే కుటుంబ సభ్యులు. కొంతమంది పెళ్లి చేసుకోకుండా కూడా కుటుంబాన్ని ఏర్పరచుకుంటారు. రెస్పాన్సిబుల్ బిహేవియర్ అన్నది చాలా ముఖ్యమైన విషయం. సో వాల్యూ అనేది మీరు అన్నట్టు అంటే మగవాళ్ళు చీపురు పట్టుకోకూడదు, మగవాళ్ళు వంట చేసి అడగితనం అంటారు దాన్ని. సో ఇట్లాంటి వాల్యూ సిస్టమ్స్ అనేది మన సొసైటీలో డెఫినెట్ గా ఉన్నాయి. ఇన్ఫాక్ట్ దేర్స్ ఎ లిటిల్ జోక్ అండి, నేను చెప్తాను మీకు. ఒక చిన్న పిల్లవాడు వాళ్ళ అమ్మని అడిగే ప్రశ్న ఏంటి అంటే, మమ్మీ నా బ్యాగ్ ఎక్కడా, మమ్మీ నా బుక్స్ ఎక్కడా, మమ్మీ నా క్లోత్స్ ఎక్కడా, మమ్మీ నా షూస్ ఎక్కడా అని. నాన్న ఏమడుగుతాడో తెలుసా, నాన్న అమ్మ ఎక్కడా. సో మదర్ కి అంత వాల్యూ అన్నమాట. కానీ ఇదే ఇన్ ద సేమ్ వేనండి నేను మిమ్మల్ని అడుగుతున్నాను, ఇప్పుడు పితృస్వామ్యం అనేది డెఫినెట్ గా సొసైటీలో ఉంది అని మనకు తెలుసు, కానీ ఆ మగవాళ్ళని పెంచేది ఎవరు? తల్లే కదా. సో ఈ ఐడియాలజీ అనేది తల్లి దగ్గర నుంచి ఎంతవరకు వస్తుంది? ఇప్పుడు మగవారి భావాలు ఏవైతే ఉన్నాయో ఆ కుటుంబంలో ప్రాపగేట్ చేసేది ఆడవారి. వారిని మేల్కోమని ఇప్పుడు చాలా మంది ఫెమినిస్టులు చెప్పేది కూడా మేల్కోండి, ఒకసారి ఆలోచించండి అని చెప్తున్నారు. చూడండి, చాలా ఇళ్లలో చిన్న పిల్లలు, అంటే ఇంకా అడుగులు కూడా వేయటం రాని పిల్లలు తల్లి ఏం చేస్తుందో చూస్తారు. తల్లి చీపురు పట్టుకుని ఊడుస్తుంది కాబట్టి వాళ్ళు చీపురు పట్టు. చిన్నపిల్లలు ఫస్ట్ ఆడుకునేది ఇంట్లో ఉన్న కుండలతోనూ వంట సామాన్తోనూ, ఎందుకంటే తల్లి చేస్తున్నది చూస్తూ ఉన్నారు. స్లోగా మగపిల్లలతో అది చేయటం ఆపిస్తారు. ఆపిచ్చేది ఎవరంటే తల్లినే. అక్కడి నుండి మొదలవుతుంది. తర్వాత పిల్లలకి పెళ్ళైనప్పుడు కట్నాలు ఆశించేది మళ్ళీ ఆ తల్లి కూడా. కట్నం నేరమే, ఆ ఆశ దారుణమైన ఆశ, కానీ తల్లులు కూడా చాలా మటుకు దాంట్లో భాగస్వామ్యమే ఉంది వాళ్ళకి. అసలు ఒప్పుకోవటం, డామినేషన్ ఒప్పుకోవటమే నా దృష్టిలో ఈజ్ ద ఫస్ట్ డేంజరస్. ఆ తర్వాత దాన్ని కంటిన్యూ చేయటం. పితృస్వామ్య వ్యవస్థని ప్రాపగేట్ చేసే ఆడవారు ఇన్ ద ఫస్ట్ ఇన్స్టెన్స్ దే ఆర్ విక్టిమ్స్. మా షోకి విచ్చేసినందుకు థ్యాంక్స్ అండి. అట్లాగే ఆడియన్స్ థ్యాంక్ యూ వెరీ మచ్. పితృస్వామ్యం అనేది బిరుదు కాదు, స్త్రీ పురుషులిద్దరూ దీన్ని సమానంగా అర్థం చేసుకోవాలి. పితృస్వామ్యాన్ని అర్థం చేసుకుందాం, బికాస్ లైఫ్ ఇస్ బ్యూటిఫుల్.